బేసిక్గా నేను అందంగా ఉంటాను కదా. సారీ బావా, చెప్పు నువ్వు చెప్పు. బేసిక్గా నేను అందంగా ఉంటాను కాబట్టి నాతో పాటు చదువుకునే అమ్మాయిలందరూ ఎప్పుడూ నా వెనకే తిరుగుతూ ఉండేవాళ్ళు. నాతో మాట్లాడాలని చెప్పి, నాతో టైం స్పెండ్ చేయాలని చెప్పి ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూనే ఉండేవాళ్ళు. అంటే జస్ట్ క్యాజువల్ గానే కదా అలా ఉండేది? అంటే కొంతమంది ఆల్మోస్ట్ క్యాజువల్ గానే అయినా ఒక్కటి మాత్రం నన్ను కొంచెం డీప్ గానే వెద. అంటే కాలేజ్లో కవిత అని ఒక అమ్మాయి ఉండేది, చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. నాకంటే అందంగా ఉందా? నీకంటే అంటే కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో, కొంచెం రైట్, కొంచెం అప్పమ్మా, కొంచెం డౌన్, కొంచెం నీకన్నా కాకపోయినా నీ మీద చాలా బాగుంటుంది. తనే పాపం బాగా ట్రై చేస్తూ ఉండేది. మరి నువ్వేం చేసేవాడివి? నేను అలా ఊరిస్తూ ఉండేవాడిని, అంది అందనట్టుగా తిరుగుతూ ఉండేవాడిని. మనం బుద్ధిమంతుడు టైప్ కదా, 24 hours చదువు మీద ఉంటాం కానీ ఈ లవ్వు గివ్వు అమ్మాయిలు ఇవన్నీ మనకి ఎక్కడ వర్కౌట్ అవుతాయి చెప్పు? ఓవర్ యాక్షన్ తగ్గించి విషయం చెప్పరా సచ్చినోడా. హలో, నీ ఇన్నర్ వాయిస్లు అన్ని బయటకు వినబడుతున్నాయి, కొంచెం కంట్రోల్లో మాట్లాడుకో. ఇదిగో, కవిత గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పలేను వేదా. ఇప్పటి వరకు చెప్పింది చాలు బాబు, ఇక వెళ్దామా? సరే. అరే కవిత, కవిత, హాయ్ బాలు. కవిత తడికో చెప్పావు కదా, ఇంకెందుకు, పద వెళ్దాం. ఉండు. కవిత, నేను చెప్పిన కవిత వస్తుంది. హాయ్ హాయ్. బాబా, ఏంటి నువ్వు? ఏం చేస్తున్నావు బాబా? బాలు, ఎవరి అమ్మాయి? తన పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. అవును, నువ్వేంటి కవిత? అబ్బా, ఎంత కాలమైంది నిన్ను చూసి. నన్ను మర్చిపోయావు కదా, అసలు ఫోన్ కూడా చేయట్లేదు. నేను నిన్ను మర్చిపోతానా బాలు? క్లాస్లో మాస్టర్ పాఠాల కంటే నీ మాటలే ఎక్కువ వినేదాన్ని. క్లాస్లో బోర్డు వైపు కంటే నీ వైపే ఎక్కువ చూసేదాన్ని. నేను కూడా అంతే. అవునా? మరి నేనెప్పుడు నోటీస్ చేయలేదే. సరే, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఏంటి విశేషాలు? హలో, నాకు టైం అవుతుంది, బుక్స్ కొనాలి, వెళ్దామా? అరే, పాత ఫ్రెండ్ కలిసింది. పైగా తను ఎంత క్లోజో చూసావుగా, అప్పుడే వెళ్ళిపోదాం అంటావు ఏంటి కదా. 4 మాటలు మాట్లాడేసి వెళ్దాం. చూస్తున్నా. పోనీలే బాలు, తనేదో బుక్స్ అర్జెంట్ అంటోంది కదా. అయితే వెళ్ళిపోమంటావా? చిచి, నిన్ను వెళ్ళిపోమంటానా? ఆ అమ్మాయిని ఏదో ఒక ఆటో ఎక్కించి పంపించే అంటున్నాను, అంతే. తుంగు మొహంతానా, మీకు మధ్యలో వస్తున్నానా? నన్ను ఆటో ఎక్కి పంపించమంటావా? మధ్యలో వచ్చిందానివి నువ్వే పోకుండా ఎక్స్ట్రా చేస్తున్నావా? చెప్తాను నీ పని. ఆటోలో వెళ్ళిపోతావా? ఇంట్లో నాన్నకి చెప్పమంటావా? వద్దులే. ఏంటి తన ముందు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకు చెప్పాను కదా కవిత, తను నా మరదలని, తనని ఉడికించడానికి ఇలా చేస్తున్నాను. అంతే అంటావా? అంతే. సర్లే, నువ్వు నాకు కొత్త, నేను నీకు కొత్త. మన పరిచయాలు అనుభవాలు మర్చిపోయేవి కాదు కదా. లైఫ్ లాంగ్ నీకు గుర్తుంటాయి, నాకు గుర్తుంటాయి. మనిద్దరం రాత్రికి ఫోన్లో మాట్లాడుకుందామే. కానీ ఏంటో కవిత, నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు కవిత. బావా,